మినిట్స్ లో టమాటా కొబ్బరి చట్నీ. తలంటుకుని వచ్చేలోగా తలతల్లాడే టిఫిన్ టేబుల్ మీద ఉండాలి చట్నీతో సహా అని శాసిస్తున్నారండి. సర్లే చేసేదేముంది, చిటికలోనే చట్నీని చేసేద్దాం రండి. ఒక గిన్నెలో నూనెసి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, చెంచాడు ధనియాలు, 1/2 చెంచా జీలకర్ర వేసుకుని 2 నిమిషాల పాటు వేపేసుకున్నాక 5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మరో 2 నిమిషాలు వేపేసుకుని తీసి పక్కన పెట్టేసుకోండి. అందులోనే 3 పండిన టమాటాలతో పాటు కొంచెం చింతపండు వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఇలా మెత్తగా అయ్యేంత వరకు మగ్గబెట్టేసుకున్నాక 1/2 కప్పు కొబ్బరి ముక్కలు వేసుకుని జస్ట్ అలా కుదిపేసి తీసేసుకోండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లో వేసుకుని కొంచెం ఉప్పు, 3 ఎల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకోండి. ఈ పచ్చడి అన్నంలోకి బాగుంటదండి. లేదు టిఫిన్ లోకి అయితే కొంచెం నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకుని ఒక గిన్నెలో వేసేసుకున్నాక తాలింపు కోసం ఒక గిన్నెలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని 2 నిమిషాల పాటు వేపేసుకున్నాక తాలింపుని తీసుకెళ్లి చట్నీలో కలిపేసుకుని వేడి వేడి ఇడ్లీ మీద పోసుకుంటే ఏంటి పడుతుంది. తీర్థయాత్రల్లో తలుక్కుమని ట్రెండింగ్ అయిపోయినట్టు ఉంటదండి. ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు.